ఒక అందమైన పచ్చని గ్రామంలో హరి అనే చిన్న బాలుడు ఉండేవాడు. హరి చాలా అమాయకుడు, మంచివాడు, ముఖ్యంగా అతనికి దేవుడిపై ఎంతో భక్తి ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచి, స్నానం చేసి, ఇంటి పక్కనే ఉన్న చిన్న రామాలయానికి వెళ్ళి, చేతులు జోడించి ఇలా ప్రార్థించేవాడు. రామయ్య, మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నాకు బాగా చదువు రావాలి. అతని కుటుంబం చాలా సాధారణం. నాన్న కూలి పని చేసేవారు. అమ్మ ఇంటి పనులు చేసేది. డబ్బులు తక్కువైనా ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ఒకరోజు అనుకోకుండా హరి నాన్న పని చేస్తూ జారి పడిపోయాడు. అతనికి గాయం అయింది. డాక్టర్ విశ్రాంతి అవసరం అన్నాడు. ఇంటి పరిస్థితి కష్టంగా మారింది. అమ్మ ఆందోళనతో ఉండేది. అది చూసిన హరి చాలా బాధపడ్డాడు. ఆ సాయంత్రం గుడికి వెళ్ళి రాముడి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నాడు. రామయ్య, మీరు నిజంగా ఉంటే మా నాన్నను త్వరగా బాగుచేయండి. నేను ప్రతిరోజూ మంచి పనులు చేస్తాను. ఆ రోజు నుంచి హరి మారిపోయాడు. అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు. స్కూల్ తర్వాత గుడి దగ్గర శుభ్రం చేసేవాడు. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే ముందుకు వచ్చేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఒక వృద్ధమ్మ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుండగా చూశాడు. వెంటనే ఆమె చేతిని పట్టుకుని సురక్షితంగా రోడ్డు దాటించాడు. వృద్ధమ్మ ఆశీర్వదిస్తూ చెప్పింది, బాబూ, నీకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. హరి నాన్న ఆరోగ్యం క్రమంగా మెరుగైంది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. చాలా త్వరగా కోలుకున్నారు అని అన్నాడు. హరి ఆనందంతో గుడి దగ్గరకు పరుగెత్తాడు. ధన్యవాదాలు రామయ్య అని నమస్కారం చేశాడు. అప్పుడే గాలి మెల్లగా వీచింది. గుడిలోని దీపం కాంతి మరింత ప్రకాశించింది. హరి మనసులో ఒక భావం కలిగింది. దేవుడు కేవలం గుడిలో ఉండడు, మన మంచితనంలో, సహాయంలో, ప్రేమలో ఉంటాడు. ఆ రోజు నుంచి హరి ఒక మాట మాత్రమే చెప్పేవాడు. మానవ సేవే మాధవ సేవ. ముగింపు సందేశం. పిల్లలు, నిజమైన భక్తి అంటే కేవలం ప్రార్థించడం కాదు. మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం, ప్రేమగా ఉండడం. అదే దేవుడికి ఇష్టమైన పూజ.